హరే కృష్ణ భక్తులందరికీ దండ ప్రణామాలు. సో ఈరోజు మన రామాయణం శ్రీ వాల్మీకి రామాయణం చర్చలోకి స్వాగతం. సో కొద్దిగా లేట్ అయిపోయింది స్టార్ట్ చేసేవరకు. నేను సైన్ చూసుకోలేదు అసలు, కొద్దిగా 5 o'clock క్రాస్ అయిపోయింది. సో మీరు కొద్దిగా సేపటి నేను వెయిట్ చేస్తున్నట్టున్నాను. థ్యాంక్ యూ. సో మనము శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ నుంచి 12, 13, 14 ఈ 3 అధ్యాయాలను ఈరోజు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. ముఖ్యంగా అశ్వమేధ యజ్ఞం ఎలా జరిగింది, ఎలా జరిపారు అనే విషయం ఇక్కడ చర్చించబడింది. సో అది చూద్దామంట. మనం ముందు దానికి ముందు మనము మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఇప్పుడు వాల్మీకి రామాయణం 12వ అధ్యాయం నుంచి చర్చించుకుంటున్నాము. సో ఏమేమి సన్నాహాలు చేశారు అశ్వమేధ యజ్ఞం జరగడానికి, ఏం జరిగింది అక్కడ అనే విషయాలను ఈ 3 అధ్యాయాల్లో మనం చర్చించుకుంటాము. 12, 13, 14 అధ్యాయాల్లో. సో దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం రాశారంటే, అలా నిర్ణయించుకుంటారు కదా అశ్వమేధ యజ్ఞం చేయాలనేసి. దాని తర్వాత దానికి ఒకరోజు తర్వాత తగిన రోజు చూసుకొని, ఒకరోజు మంచి రోజు చూసుకొని వసంతకాలంలో దశరథ మహారాజు ఆ యొక్క యజ్ఞాన్ని తలపడదామనేసి ప్రారంభిస్తారు అని చెప్పారనమాట. అసలు ఎందుకు దశరథ మహారాజు యజ్ఞం చేయాలనుకుంటున్నారు అంటే, ముఖ్యంగా తద్వారా అశ్వమేధ యజ్ఞం ద్వారా తను ఎన్నో జన్మల ద్వారా ఏవైనా పాపాలు ఉంటే అవన్నీ తిరిగిపోతాయని. ఎందుకంటే ఒకవేళ ఒక ముఖ్యమైన కారణం ఇది కావచ్చు, ఎవరైనా చాలా పాపాలు వాళ్ళు చేస్తుంటే వాళ్ళ యొక్క కర్మలో ఎన్నో పాపాలు ఉంటే కనుక ఒకవేళ ఆ పాపాల ఫలితంగా ఈ యొక్క జన్మలో సంతానం కలగకపోవచ్చు, పుత్రుల యొక్క సంతానం కలగకపోవచ్చు అనే ఒక భావన, అదొక కారణం కావచ్చు. అందుకనే అలా అన్నీ ఏవైనా మరి పాపాలుంటే అవన్నీ తెలియపోవాలనేసి కూడా ఈ అశ్వమేధ యజ్ఞం చేస్తున్నారు అన్నమాట. సో తద్వారా ఆయన
పుత్రుల్ని ప్రాప్తించుకోవడానికి యోగ్యుడిగా మారగలడు అనేసి ఈ అశ్వమేధ యజ్ఞం చేయాలనుకుంటున్నాడు దశరథ మహారాజు. సో అందుకే ఇది ఏ రోజు అంటే చైత్ర పూర్ణిమ రోజు మొదలుపెట్టారంట. ఈ యొక్క మన అశ్వమేధ యజ్ఞం కన్నా ముందు ఆ యజ్ఞం భాగంగా అన్నిటికన్నా ముందుగా ఒక రకమైన అనుష్ఠానం చేస్తారంట. దాని పేరు వచ్చేసి సాంగ్రహాణి ఇష్టి అని. సో అది చేశారన్నమాట. అలా మొదలుపెట్టారు. సో తర్వాత అంటే అది ఎలా జరిగింది అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట. దాని తర్వాత సో ముందుగా దశరథ మహారాజు ఋషిశృంగ దగ్గరికి వెళ్ళి ఆయనను ఈ యొక్క యజ్ఞాన్ని చేయమని కోరుతూ ఆయనకు తన దండోత ప్రణామాలు, తన తలను కింద వంచి ఆయనకు ప్రణామాలు చేసి, తద్వారా మీరు ఈ యజ్ఞం చేయండి, తర్వాత భవిష్యత్తులో నాకు పిల్లలు కలిగే ఈ వంశం ముందుకు వెళ్ళే విధంగా అది హెల్ప్ అవుతుంది, సహాయం అవుతుంది అని ఆయన్ను ఋషిశృంగని కోరారనమాట. సో ఋషిశృంగ ఆయన ఒక నివేదనను స్వీకరించి, సరే చాలా మంచిది, సరే మరి నువ్వు ఈ యొక్క యజ్ఞం తలపడాలంటే అదే యజ్ఞం స్టార్ట్ అవ్వాలంటే ముందుగా సామాగ్రి అంతా, యజ్ఞ సామాగ్రి అంతా సమకూర్చు, అలాగే ఈ యొక్క గుర్రాన్ని వదలాలి అని చెప్తారనమాట. సో అలా చెప్పగానే రాజుకు ఆదేశం ఇవ్వగానే రాజు వెంటనే సుమంత్రకి కూడా చెప్తారనమాట. మరి అందరూ ఇంకా మిగతా వాళ్ళందరూ మన గురువుల్ని, పూజారులని యజ్ఞం చేయడానికి కావాల్సిన ఆ మంత్రాలని జపించే వాళ్ళందరినీ కూడా పిలవమనేసి, బ్రాహ్మణుల్ని పిలవమనేసి ఆయనకు కబురు చెప్తారనమాట. సో అప్పుడు ఆయన అక్కడ నుంచి వెళ్ళి సుయజ్ఞ, వామదేవ, జాబలి, కశ్యప, ఇంకా వశిష్ఠుల ముని వీళ్ళందరినీ ఆయన తీసుకొని వస్తారని ఆయన కబురు చెప్తారన్నమాట. వాళ్ళందరినీ పిలువు అనేసి ఇప్పుడు సుమంత్రకు చెప్తాడనమాట. అప్పుడు సుమంత్ర వెంటనే ఎంతో తొందరగా వెళ్ళి, వెంటనే వేగంగా వెళ్ళి వాళ్ళందరూ ఎవరైతే వేదశాస్త్రాలు బాగా తెలిసిన వాళ్ళందరినీ ద్విజులను, బ్రాహ్మణులందరినీ తీసుకొచ్చారంట. సో ఈ విధంగా ఈ యొక్క సుమంత్ర ఎంతో తీవ్రంగా తన ధర్మాన్ని నిర్వర్తించాడని రాశారు. తర్వాత అందరూ వచ్చిన తర్వాత ఇక్కడ మన దశరథ మహారాజు మళ్ళీ చెప్తున్నాడు అనమాట. నేను ఈ యొక్క అశ్వమేధాన్ని, యజ్ఞాన్ని ఎందుకు తలపడుతున్నాను, చేద్దామనుకుంటున్నానంటే నాకు ఒక పుత్ర సంతానం భవిష్యత్తులో కావాలి, దానికోసం అనేసి నేను ఈరోజు అశ్వమేధ యజ్ఞాన్ని చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని ఇలాంటి అడ్డంకులు, ఆటంకాలు లేకుండా ఉండేటట్టుగా ఈ యొక్క ఋషశృంగ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క యజ్ఞం జరిగితే తద్వారా నాకు నా యొక్క ఇచ్ఛ, పుత్ర ప్రాప్తి ఇచ్ఛ పూర్తవుతుంది భవిష్యత్తులో అని. సో అప్పుడు వశిష్ఠులు అందరూ ఇంకా మిగతా వాళ్ళందరూ బ్రాహ్మణులు అక్కడ వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా చాలా మంచి ఉద్దేశము, తప్పకుండా అనేసి ఆయన్ను ప్రోత్సహించి శభాషం చెప్పారనమాట వశిష్ఠులు. దాని తర్వాత ఋషశృంగతో సహా అందరూ వశిష్ఠులు, ఇంకా మీద వాళ్ళందరూ బ్రాహ్మణులు వాళ్ళు అన్నారనమాట రాజుతోని, సరే మరి మీరు వెంటనే దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయండి, ఇంకా ఈ గుర్రాన్ని వదలండి అని. సో సరే అనేసి ఇంకా వాళ్ళందరూ బ్రాహ్మణులు చెప్పారంటే, మీరు ఇక్కడ మనకి దశరథ మహారాజుకి మీరు ఇలా ఇంత మంచి ఉద్దేశంతో చేయాలనుకుంటున్నారు కాబట్టి తప్పకుండా మీ యొక్క కోరిక అనేది నెరవేరుతుంది, మీకు 4 కుమారులు తప్పకుండా లభిస్తారు అనేసి వాళ్ళందరూ ఆశీర్వాదం ఇచ్చారంట, భవిష్యత్తు కూడా పలికారంట. సో ఇలా శబ్దాల్ని, ఈ ఆశీర్వాద వచనాల్ని విన్న దశరథుడు మహారాజు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వెంటనే వాళ్ళ గురువులు చెప్పిన ఆదేశానుసారంగా అన్ని రకాల సామాగ్రిని సమకూర్చడం మొదలుపెట్టాడు. అలాగే గుర్రాన్ని కూడా సమర్థులైన వ్యక్తులు, ఇంకా పూజారులు, బ్రాహ్మణులు దాంతోపాటు పంపించాడంట. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు కదా, ఆ గుర్రం అనేది తిరుగుతూ ఉంటుంది. సో ఆ గుర్రంతో పాటు ఎంతమంది అంటే 400 మంది ఎంతో యోగ్యమైన వాళ్ళు దాన్ని రక్షించడం కోసం 400 మంది, ఇంకా దానికి సంబంధించిన ఈ యొక్క
అశ్వమేధ యజ్ఞానికి సంబంధించిన 4 బ్రాహ్మణులు కూడా దాంతోపాటు వెళ్ళారనమాట. సో దాని తర్వాత వెంటనే ఇంకా తగిన ఏర్పాట్ల కోసం అనేసి సరయూ నది యొక్క ఉత్తర దిక్కున ఆ యొక్క ఏర్పాట్లు చేయమనేసి ఆదేశం కూడా ఇచ్చేస్తారనమాట. ఎలాగైతే శాస్త్రానుసారంగా ఉండాలో ఒక వైదిక మంటపం అనేది, ఒక యజ్ఞ మంటపం అనేది అవన్నీ సృష్టించండి, అంటే తయారు చేయండి, నిర్మించండి అనేసి ఆదేశం ఇచ్చేశారనమాట. సో ఇలా ఒకవేళ మనం ఏమాత్రం తప్పు చేయకుండా, ఏమాత్రం అపరాధం చేయకుండా ఈ యొక్క యజ్ఞాన్ని కనుక పూర్తి చేస్తే భవిష్యత్తులో వేరే రాజులు కూడా ఈ యొక్క యజ్ఞాన్ని చేయడానికి ముందుకు వస్తారు అని కూడా ఇక్కడ మనకు దశరథ మహారాజ్ చెప్పారు. మళ్ళీ ఈ విషయాన్ని ముందు చెప్పారు కదా, ఒకసారి అదే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు. అలాగే ఈ బ్రహ్మరాక్షసులు ఏవైనా తప్పులు ఉంటే వాళ్ళు వచ్చేసి యజ్ఞాన్ని అంతా నాశనం చేసి ఆ యజ్ఞ యజమానిని కూడా చంపేస్తాయి, దాని ఫలితంగా చనిపోతాడు లేకపోతే హతమైపోతాడు అనేసి కూడా దశరథ మహారాజు తను ఈ యొక్క విషయాన్ని వ్యక్తం చేస్తారన్నమాట. సో అలాగే మీరందరూ కూడా ఎంతో యోగ్యమైన వ్యక్తులు, అంటే అక్కడ ఉన్న గురువులు బ్రాహ్మణులు అందరూ ఎవరైతే ఈ యొక్క యజ్ఞాన్ని చేయగలుగుతున్నారు, మీరు నాకు నమ్మకం ఉంది, మీరు అందరూ ఈ యొక్క యజ్ఞాన్ని ఏమాత్రం అపరాధం లేకుండా, ఏమాత్రం తప్పు లేకుండా మీరు యజ్ఞాన్ని తప్పకుండా చేస్తారు అనేసి. సో అప్పుడు అక్కడ ఉన్న మంత్రులు అందరూ విని తప్పకుండా మీరు చెప్పిన విధంగానే ఈ యజ్ఞాన్ని చేయడానికి ప్రయత్నిస్తామనేసి వెళ్ళిపోతారనమాట. సో వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ యొక్క ధర్మాన్ని నిర్వర్తించడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాని తర్వాత దశరథ మహారాజు కూడా వాళ్ళందరికీ ఆజ్ఞ ఇచ్చేస్తారు చేయమనేసి. ఇంకా అతను కూడా విశ్రామం తీసుకుంటాడు అనమాట. దాని తర్వాత మరి ఇప్పుడు ఈ మొత్తం ఏర్పాట్లన్నీ జరగడానికి ఒక చాప్టర్ అయిపోయిందండి. దీంతో ఇప్పుడు నెక్స్ట్ అధ్యాయం. సో 1 year మొత్తం 1 సంవత్సరం పట్టిందంట అన్ని ఏర్పాట్లు అవ్వడానికి. అంటే వేదిక యొక్క యజ్ఞ మంటపం, ఇంకా అక్కడ ఉన్న అన్ని వసతులన్నీ సరిగ్గా రెడీ అవ్వడానికి. దాని తర్వాత 1 year తర్వాత మళ్ళీ దశరథ మహారాజు అక్కడ యజ్ఞం స్టార్ట్ చేయడానికి, యాక్చువల్లీ అశ్వమేధ యజ్ఞాన్ని మొదలు పెట్టడానికి అనేసి అక్కడ యజ్ఞ మంటపంలోకి ప్రవేశించి యజమానిగా కూర్చుంటాడు అనమాట. యజ్ఞాన్ని మొదలు పెడతాడు. సో 1 సంవత్సరం పడుతుందన్నమాట అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి. ఏమేమి జరిగాయి మరి ఆ సంవత్సరంలో ఏమేమి జరిగింది అనేది ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే, సో వశిష్ఠులని ఇక్కడ అధ్వర్యు ప్రీస్ట్, అధ్వర్యు. ఇప్పుడు యజ్ఞం చేయడానికి మనకు రకరకాల బ్రాహ్మణులు కావాలన్నమాట, రకరకాల కార్యాలు చేయడానికి. అధ్వర్యు అనే బ్రాహ్మణుడు ఏంటంటే ఆయన అన్ని రకాలుగా అన్నీ ఓవర్సీ చూస్తారన్నమాట, అన్నీ సరిగ్గా జరుగుతున్నాయా లేదని. సో ముఖ్యమైన ఈ బాధ్యత అనేది ఋషిశృంగ, ఆయన బ్రహ్మ ప్రీస్ట్ అంటారు. అలాగే ఈ యొక్క వశిష్ఠుల్ని అధ్వర్యు ప్రీస్ట్ అంటారు అనమాట. వీరిద్దరు మెయిన్ ప్రీస్ట్, లేకపోతే అక్కడ బ్రాహ్మణులు అనమాట ఈ యజ్ఞం చేయడానికి. సో అలా ఇక్కడ దశరథ మహారాజు వశిష్ఠులకి ప్రణామాలు అర్పించుకొని ఆయనకు ఆదర సత్కారం చేసిన తర్వాత ఎంతో నమ్రత భావనతో ఈ యొక్క దీన్ని మన ఈ యొక్క అశ్వమేధ యజ్ఞాన్ని మొదలుపెట్టడానికి శాస్త్రాల అనుసారంగా మీరు ఎప్పుడు మరి ఆదేశం ఇస్తే నాకు చేయమనేసి ఎప్పుడు మొదలు పెట్టమని అప్పుడు నేను మొదలు పెడతాను అని ఆయన చెప్తున్నారనమాట ఆయనకి. సో ఎందుకంటే ఆయన యొక్క పర్మిషన్ తీసుకొని ఆయన ఆదేశానుసారంగానే అప్పుడే ఆయన మన దశరథ మహారాజు యజ్ఞాన్ని మొదలు పెట్టచ్చు అనమాట. అక్కడ యజ్ఞ మండపం వెళ్ళి కూర్చొని కార్యక్రమం స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో అందుకనే మళ్ళీ చెప్తున్నారనమాట. సో ఏమాత్రం విఘ్నాలు లేకుండా, ఏమాత్రం అపరాధాలు లేకుండా చేయండి అనేసి. సో అందుకే ఆయనకు చెప్తున్నారనమాట, మీరు నాకు ఇక్కడ ఒక ముఖ్యమైన గురువు, మీదే అన్నిటికన్నా ఎక్కువ బాధ్యత ఇదంతా సరిగ్గా జరిగేటట్టుగా అనేసి కూడా చెప్తున్నారనమాట. ఎందుకంటే అక్కడ చాలామంది మంత్రులు, అంటే చాలామంది
ప్రీస్ట్స్ ఉన్నారనమాట బ్రాహ్మణులు యజ్ఞం చేయడానికి. కానీ అందరిలో కూడా వశిష్ఠులు చాలా శ్రేష్టమైన వారు కనుక మీరు అలా మొత్తం ఓవర్సీ కూడా చేయాలి. అలాగే యజ్ఞంలో కూడా మీరు ఒక ప్రీస్ట్గా కూడా మీరు భాగం తీసుకొని చేయాలి. అలాగే మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా అన్ని సరిగ్గా జరుగుతున్నాయా లేదా, ఏ పొరపాట్లు జరగట్లేదు అనే విషయం కూడా మీరే చూసుకోవాలని ఇక్కడ ముఖ్యంగా వశిష్ఠులకి ఎక్కువగా బాధ్యత చెప్తున్నారనమాట. సో అవన్నీ విన్న తర్వాత రాజుకి తప్పకుండా మీరు చెప్పినట్టుగా మీరు ప్రార్థిస్తున్న విధంగా అన్నీ నేను చేయడానికి ప్రయత్నిస్తాను, అంటే నేను మొత్తం బాధ్యత చూస్తాను, అన్ని వ్యవహారం అంతా జరుగుతుందా సరిగ్గా, అన్ని ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయా లేదా, అలాగే నేను కూడా ఒక సాక్రిఫిషియల్ ప్రీస్ట్గా అధ్వర్యు ప్రీస్ట్ అని, సాక్రిఫిషియల్ ప్రీస్ట్ అని, బ్రహ్మ ప్రీస్ట్ అని, ఇలా రకరకాల ఇంకా హోతా ప్రీస్ట్ అని రకరకాల, అంటే ఒకరు మంత్రాలు చదువుతూ ఉంటారు, ఒకరు యజ్ఞంలో అవి ఆహుతిస్తూ ఉంటారు, ఇంకొకరు ముఖ్యమైన ఆ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు, ఇంకొకరు అన్ని ఏర్పాట్లు అన్ని సరిగ్గా జరుగుతున్నాయా లేవో చూసుకుంటూ ఉంటారు, అలా అనమాట. సో అందుకే ఎంతోమంది బ్రాహ్మణులు కావాలన్నమాట దీనికి. సో దాని తర్వాత వశిష్ఠుల వారు ఇంకా రాజు చెప్పిన ఆదేశం ప్రకారంగానే అక్కడున్న మిగతా బ్రాహ్మణులు ఎవరైతే యజ్ఞాన్ని చేయడానికి వాళ్ళందరూ భాగస్వామ్యం తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఏ సామాగ్రి కావాలో అవన్నీ తీసుకురమ్మన్నారనమాట. ఇంకా అలాగే ఇప్పుడు అన్ని ఏర్పాట్లు ఆయన చూసుకోవాలన్నమాట వశిష్ఠులు. అందుకనే అక్కడ బ్రాహ్మణులకే కాకుండా ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారన్నమాట. అంటే అక్కడ ఉన్న లేబర్ వాళ్ళకు కూడా, అంటే ఎవరెవరు అక్కడ మరి నిర్మాణం చేయడానికి అక్కడ ఇటుకలు అవన్నీ కావాలి కదా, నిర్మించడానికి లేబర్ కూడా కావాలి. సో ఆ మేస్త్రి కానీ వాళ్ళందరికీ కూడా చెప్పారన్నమాట, మీరు ఇవన్నీ సామగ్రి తీసుకొని ఇలా నిర్మించాలి. కార్పెంటర్ని పిలిచి కార్పెంటర్కు మీరు ఎలా స్తంభాలని నిర్మించాలి అవన్నీ విషయాలు కూడా. అలాగే కొంతమంది ఎవరైతే అవి తవ్వుతారో సాయిల్ పృథ్వీ తవ్వి అక్కడ చిన్న చిన్న పాండ్స్ సరస్సులు నిర్మిస్తారో వాళ్ళను కూడా పిలిచి, అలాగే రైటర్సు, పెయింటర్సు, అంటే అన్ని రకాల యాక్టర్సు, అన్ని రకాల వర్గాల మనుషులు, రకరకాల సేవలు జరగాలన్నమాట. అక్కడ యజ్ఞం అనేది అంటే అది ఓన్లీ ఒక రోజులో ఒక నిమిషంలో జరిగేది కాదు. అది మనం చూస్తున్నాం, ఒక ఏర్పాట్లు చేయడానికి 1 సంవత్సరం పట్టింది మొత్తం యజ్ఞం సరిగ్గా అన్ని ఏర్పాట్లు. ఆ ఏర్పాట్లు ఏం జరిగాయి మరి 1 సంవత్సరంలో అనేది ఇక్కడ వర్ణిస్తున్నారు. సో అలాగే డాన్సర్స్కి వాళ్ళందరూ అంటే అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి అనమాట. ఎందుకంటే యజ్ఞంలో చాలా పెద్దదనమాట. అంటే డాన్సర్సు, పెయింటర్సు, రైటర్సు, కార్మికులు అందరూ కావాలన్నమాట. వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చారంట. వాళ్ళందరికీ కూడా తెలుసంట ఇవంతా యజ్ఞంలో మా యొక్క బాధ్యత ఏంటి, మేమేం పార్ట్ నెరవేర్చాలి అనే విషయాలన్నీ వాళ్ళకు నేర్పించి వాళ్ళకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పారనమాట. అలా ఎన్నో వేల ఇటుకలు కావాలి, వాళ్ళందరికీ కూడా ఆర్డర్ ఇచ్చారనమాట. సో వాళ్ళందరికీ తొందరగా పనులు చేస్తున్నారు అనమాట వశిష్ఠుల వారు. సో మరి వశిష్ఠుల వారు ఏమేమి అక్కడ ఆర్డర్స్ ఇచ్చారనే విషయాలు ఇక్కడ ఇస్తున్నారనమాట. ఇప్పుడు ఏమేమి ఆర్డర్స్ ఇస్తున్నాడు వాళ్ళందరినీ పిలిచాడు కదా బ్రాహ్మణులు, ఇంకా మిగతా వాళ్ళందరూ రకరకాల కార్మికులందరినీ పిలిచారు. రైటరే కానివ్వండి, లేకపోతే పెయింటరే కానివ్వండి, యాక్టరే కానివ్వండి, ఇంకా లేబరే కానివ్వండి, వాళ్ళందరినీ పిలిచారు కదా. సో ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇక్కడికి యొక్క మన అశ్వమేధ యజ్ఞానికి పాల్గొనడానికి ఎంతో పెద్ద రాజులు వస్తారు, ఎంతో దూరం నుంచి. కాబట్టి ప్రతి రాజుకి ఒక మంచి ఏర్పాటు ఉండాలి, ఉండడానికి ఒక మంచి భవనం ఉండాలి. కనుక మీరందరూ మంచి భవనాల్ని రాజులు ఉండే విధంగా వాళ్ళకు ఒక భవనాన్ని నిర్మించాలి ఆ యొక్క ప్లేస్లో, యజ్ఞం జరిగే చోటు. అలాగే బ్రాహ్మణులు ఎంతోమంది వస్తారు, 100 మంది బ్రాహ్మణులు ఈ యొక్క యజ్ఞాన్నిలో పాల్గొనడానికి చూడడానికి వస్తారు. వాళ్ళందరి కోసం కూడా మీరు మంచి ఇళ్లను పక్కాగా ఉండేటట్టుగా వారి యొక్క పక్కా ఇల్లులు వాళ్ళ కోసం కట్టాలి. మీరు అక్కడ అంతా నిర్మాణం చేయాలి, అంటే గట్టిగా ఉండాలన్నమాట ఇల్లులు. అంటే అలా గాలి వాన వస్తే కూలిపోయేటట్టు కాకుండా చాలా గట్టిగా ఉండేటట్టుగా మీరు అన్నీ అక్కడ కన్స్ట్రక్షన్ చేయండి అన్నిటికీ. అలాగే ఆ యొక్క ఇళ్ళల్లో అక్కడ ఉన్న అన్ని దగ్గరలో సదుపాయాలు ఉండాలి. ఆహారం తినడానికి సరైన ఆహారం, తాగడానికి సరైన నీరు, పానీయాలు, ఇంకా కావాల్సిన పళ్ళు, ఇలా ఏవేవి కావాలో అవన్నీ ఎవరైతే ప్రజలు అక్కడ రాబోతున్నారో ఆ యజ్ఞంలో పాల్గొనడానికి మన అయోధ్య నగరం, మన రాజ్యంలో వచ్చే ప్రజలందరికీ కూడా కావాల్సినవన్నీ తినడానికి ఆహారం మరియు తాగడానికి నీళ్ళు, ఇంకా రకరకాల పానీయాలు, తినే పదార్థాలన్నీ కూడా మీరు ఆయోజనం చేయాలి అని, వాటన్నీ కూడా అక్కడ వసతులు ఉండాలి అనేసి.
అలాగే మరియు ఆ రాజులు దూరం దూరం నుంచి వస్తే వాళ్ళ ఏనుగులు, వాళ్ళ యొక్క రథాలు, లేకపోతే వాళ్ళ యొక్క గుర్రాలని తీసుకొని వస్తూ ఉంటారు. వాటన్నిటికి కూడా చోటు ఉండాలి, మీరు చోటు కల్పించే విధంగా కన్స్ట్రక్షన్ చేయండి, నిర్మాణం చేయండి వాళ్ళ ఇల్లులు అనేసి. ఇంకా అలాగే ఎంతో దూరం నుంచి ఎంతోమంది సైన్యాన్ని కూడా వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. మళ్ళీ ఆ సైన్యం కూడా నివసించడానికి వారికి కూడా మీరు గదులు అవన్నీ నిర్మించాలి అనేసి చెప్తారనమాట. అలాగే మన రాజ్యంలోంచి కూడా ఎక్కడెక్కడ దూరం నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా మనం మంచి వస్తువులు, అక్కడ తినడానికి సరిపోయే సదుపాయాలు, ఇంకా మంచి మంచి అక్కడ అందరికీ మంచి పూలారాలు వేసుకోవడానికి, మన శరీరానికి పూసుకోవడానికి ఈ శాండిల్వుడ్ పల్ప్ అంటే గంధం పేస్ట్ కూడా ఉండేటట్టుగా చూడండి. అలాగే మరి అక్కడ అందరికీ సరిగ్గా ఆహారం అందేటట్టుగా మనము అక్కడ ఆయోజన చేయాలి. మన శాస్త్రాల అనుసారంగానే మనం ఎంతో ఆధారపూర్వకంగా, ఎంతో ఆదరణతో, సమ్మానపూర్వకంగా ఆ యొక్క ఆహారాన్ని వాళ్ళందరికీ మనం దానం చేయాలి. అంటే ఇప్పుడు వాళ్ళందరికీ మనము అందజేస్తున్నాం కదా, వడ్డిస్తున్నాం కదా, ఆహారం అంతా కూడా ఎంతో ఆదరణతో చేయాలి. అంతేగాని ఆటపాటగా అంటే ఎంతో అంటే కేర్లెస్గా, ప్లేఫుల్లీ, ఎంతో అంటే జాగ్రత్తగా వాళ్ళకి ఇవన్నీ సదుపాయాలు ఇంకా ఆహారం వాళ్ళకి అందచేయాలి. అంతేకాని నాట్ ప్లేఫుల్లీ అంటే ఏదో ఎంతో ఆధారపూర్వకంగా వాళ్ళకి మనము ఇవన్నీ ఇవ్వాలి అనేసి, అంతేగాని ఎగతాళిగా మనం వ్యవహరించకూడదు వాళ్ళతో పాటు అని. సో ఇక్కడ మొత్తం ఏంటంటే డిస్క్రిప్షనే ఉంటుంది, మొత్తం అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అనేసి, లాస్ట్ వరకు యజ్ఞం పూరా ఎంత జరిగింది అనేసి చాలా డీటెయిల్స్ కూడా ఉంటాయి. కొన్ని మనం చూద్దామంటే ఎంత వీలైతే అంత. సో మెయిన్గా ఏంటంటే యజ్ఞం గురించి ఎక్కువ డిస్కషన్ ఉంటుంది, ఎలా జరిగిందనే విషయం. సో ఇంకా ఏం చెప్తున్నారంటే వెస్టులు వాళ్ళందరికీ అక్కడ వచ్చే అన్ని రకాల వర్ణాలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, సో వారందరికీ కూడా ఎంతో ఆదరణ సమ్మానంతో మీరు వ్యవహరించాలి. అంటే వారితో కూడా మీరు ఎంతో ప్రేమతో వ్యవహరించండి. ఎవరిని కూడా మీరు ఎప్పుడు కానీ అక్కడ మనకు యజ్ఞంలో అంటే మనందరూ గెస్ట్స్ అన్నమాట. ఇప్పుడు మనకు మన ఇంట్లో ఎప్పుడైతే పండగ అంటున్నాం, ఏదైనా ఫంక్షన్ జరిగితే అందరిని పిలుస్తాం కదా గెస్ట్స్ని, వాళ్ళందరినీ ఎలా మనం మంచిగా ట్రీట్ చేయాలి గెస్ట్ని, అలా ఇక్కడ చెప్తున్నారనమాట. సో వాళ్ళందరికీ కూడా మీరు ఎవరిని ఇన్సల్ట్ చేయకూడదు, అవమానం, ఎస్ థ్యాంక్ యూ, నిర్లక్ష్యం చేయకుండా, థ్యాంక్ యూ, ఎవరిని నిర్లక్ష్యం చేయకుండా, అలాగే ఎవ్వరు అవమానితం కాకూడదు, మన యొక్క వ్యవహారం ద్వారా అలా ఫీల్ అవ్వకూడదు, ఇన్సల్ట్ అయినట్టుగా ఫీల్ అవ్వకూడదు వాళ్ళు. అలాగా మీరు చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరిస్తూ వాళ్ళందరికీ అన్ని సదుపాయాలు